కరెక్ట్ వదినా. నాకు తెలిసి ఆయన స్థాయికి అంత డబ్బు ఖర్చు పెట్టే స్తోమత ఆయనకి లేదు. కాకపోతే కూతురు సీమంతం కాబట్టి మాక్సిమం ఓ 50,000 ఖర్చు పెట్టచ్చు. మరి మధుకంత డబ్బు ఎలా వచ్చిందంటావు? తెలుసుకోవాలనుందా? టెన్షన్తో తల పగిలిపోతుందా? ఆలోచించి ఆలోచించి బుర్ర హీట్ ఎక్కిపోతుందా? మీరెన్ని రకాలుగా నన్ను ఇరికించాలని ప్రయత్నించినా ఈ మధు తప్పించుకుంటుంది తప్ప మీకు దొరకదు. ఏయ్, ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావని మురిసిపోకు. ఏదో ఒక రోజు నిన్ను దెబ్బ కొట్టి నీ మీద గెలుపు సాధిస్తా. ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఓడిస్తాను. నీతి తప్పితే మీరు నన్ను ఓడించాలని అక్రమ మార్గంలో ప్రయత్నించక్కర్లేదు. ఒకే ఒక్కసారి ఒక మంచి పని చేసి మనసును గెలవండి. చాలు, నేనే మీ ముందు ఓడిపోతాను. నేనే మిమ్మల్ని గెలిపిస్తాను. అలా కాదని చిల్లర పన్ను చేశారో చేతికి కాదు, ఈసారి మూతికి వాతలు పెట్టిస్తాను. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఎంత కాదనుకున్నా మనం తోటికోడళ్ళం. తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఒక్కసారి ఆ డబ్బు నీకెలా వచ్చిందో చెప్పవా? అమ్మ మధు, మా చిత్తూరు ప్రజల పుణ్యవాణి 1,50,000 దాకా వచ్చింది. నా కూతురు ఫంక్షన్ జరగడానికి కారణం నువ్వే. అందుకే ఈ డబ్బు నీకే చెందాలి. తీసుకోమ్మా. అయ్యో, నాకెందుకండి? మధు, నువ్వెంత రిస్క్ చేసి ఫంక్షన్ జరిపించావో నేను ఊహించుకోగలను. ఆ అనసూయ సంగతి నాకు తెలుసు. ఈ డబ్బు ఉంచమ్మా. వద్దండి, ప్లీజ్. లేదమ్మా, వద్దండి. లేదు, నీకే చెందాలి. చెప్తాను, బట్ వన్ కండిషన్. ఏంటది? మీరిద్దరూ కొట్టుకోవాలి. ఎవరి దెబ్బ ఎక్కువ సౌండ్ వస్తుందో వారికి చెప్తాను. ఒకవేళ ఇద్దరి సౌండ్ బాగా వచ్చిందనుకో, ఇద్దరికి చెప్తాను. ఏమీ అవసరం లేదు. ఈ వంకతో మేమిద్దరం కొట్టుకునేలా చెయ్యాలనా? నేనేం కొట్టను. నేను కొడతాను. నన్నే కొడతావంటే? మధు, ఇక సౌండ్స్ విను. విను. వదిలు, అది కాదు, అది మమ్మల్ని పెచ్చాలని చేస్తుంది. వదినా, వదినా, నువ్వే నాకు. అబ్బా, ఇప్పటికైనా చెప్తావా మధు? పగిలిపోయిన బుగ్గలు చూసిన తర్వాత చెప్పకపోతే బాగోదులే. తులసిక్క ఫంక్షన్ లో వచ్చిన పెద్ద గిఫ్ట్లన్నీ మీరు తీసుకున్నారు. చిన్న గిఫ్ట్లన్నీ మాకిచ్చారు. కానీ చిన్న గిఫ్ట్ లోనే డబ్బులు బాగా వచ్చాయి. ఆ డబ్బు మొత్తం 1,50,000 దాటింది. సో తులసి
కౌశిక్ వాళ్ళ అమ్మ నాన్న నేను ఖర్చు పెట్టిన 1,00,000తో పాటు 50,000 ఎక్కువ ఇచ్చారు. కాకపోతే ఆ డబ్బు గిఫ్ట్ గా వచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. అది అత్తయ్య గారికి వడ్డీ నాటకం ద్వారా ఇప్పించాను. చిత్తూరు ఫంక్షన్ లో వచ్చినాయా? ఎస్. ఎలా ఉంది ఈ మధు ప్లాన్? అక్క గుడ్డు కొట్టేశావా? మరి నేను కోసం మళ్ళీ తెచ్చుకుంటారేంటి? ఆ బయట గంప కింద ఉంది కదా, కొట్టుకొచ్చేసా. దీన్ని ఇలా పోసి మొహానికి రాసుకుంటే ఆ కోడిగుడ్డు ఫేస్ కి పెట్టుకుంటే ఏమవుతుందక్క? మొహం మెరిసిపోతుంది. నామకం లాగానా? సర్లే, కొంచెం మిగిలితే నాకు ఇవ్వక్క. ఏ, ఎందుకే? నీ మొహానికి రుద్దుకుంటావా? కాదు, నా నగలకి పెడతాను. ఆ? నగలక ఎందుకే? మెరుస్తాయన్నావు కదా, అందుకు. అయ్యో, నీ బొంద ఉసే తింగరదానా. ఈ పేస్ట్ తో మొహం మెరుస్తుంది అన్నానే కాని నగలు మెరుస్తాయన్నానా? ఆ తొండి, నువ్వే కదమ్మా మొహం మెరుస్తుంది అని చెప్పావు. నగలెందుకు మెరవమ్మా? ఉసేయ్, నగలకి పనికి రాదు చెప్తున్నానుగా. అలాగేలే, నువ్వు రాసుకో. సుబ్బా సుబ్బా, వస్తున్నానమ్మా. చెప్పండమ్మా. కోడి గుడ్డు పెట్టిందేమో చూసావా? చచ్చా, పెట్టేటప్పుడు చూస్తే కోడి ఫీల్ అవుతుందమ్మా. కాసేపు ఆగి చూస్తా. ఏసావు గాని బుట్ట తీసి చూడు. ఆ, ఆ, ఆ. అమ్మా, గుడ్డు లేదమ్మా. గుడ్డు లేదా? రే, 4 రూపాయల గుడ్డు కనిపించట్లేదా? అసలు గుడ్డు పెట్టిందా లేదా? ఒక్క నిమిషం అమ్మా. అయ్యో, ఫేస్ ఫీలింగ్స్ బట్టి చూస్తే పెట్టినట్టే ఉందమ్మా. ఛ! నీ కోడి ఫేస్ ఫీలింగ్స్ కూడా తెలుసా? నిజమమ్మా, గుడ్డు పెట్టక ముందు బాధగా నా మొహంలా ఉంటుంది, పెట్టాక ప్రశాంతంగా అంటే మీ మొహంలా ఉంటుందమ్మా. పైగా రోజు ఈ టైంకి గుడ్డు పెట్టేస్తుందమ్మా. మరి గుడ్డేమైనట్టు? ఎవరో కొట్టేశారమ్మా. అమ్మా, మీ బ్రెడ్ బటర్ తిని పెరిగిన వాడినమ్మా. మీ గుడ్డు సారీ మీ కోడిగుడ్డు నేను కొట్టేస్తే నాకు లాభం ఏంటమ్మా? మరి గుడ్డు కొట్టేసే ధైర్యం ఎవరికుంది? బాందా? కంపు కొడుతుందక్క. ఛీ, అలా అనకూడదు. బాగుందక్క. అమ్మా, ధైర్యం ఎవరికుందో తెలియదు గాని అవసరం మాత్రం ఒకరికుందమ్మా. అర్థమైంది. లత, ఒసేయ్ లత, ఒసేయ్, అయ్యో, ఒకసారి ఇలా రండి. అత్తయ్య పిలుస్తుంది. పద పద పద. అత్తయ్య గారు, ఏంటి ఇది? మేకప్ అత్తయ్య గారు. అయ్యో. సరే గాని గంప కింద గుడ్డు మిస్ అయింది. మరి మిస్సెస్ ఎప్పుడు అవుతుంది అత్తయ్య గారు? నీ ముక్కు పగిలాక. అత్తయ్య గారు చెప్పవే, గుడ్డు ఎవరు తీశారు? లతక్క తీయలేదు అత్తయ్య గారు. ఎవరు తీయలేదు అని అడగలేదే, ఎవరు తీశారు అని అడుగుతున్నాను. ఆ మధు తేడా నేను చూసాను అత్తయ్య గారు. అదేంటక్క, ఇప్పుడు దాకా ఇద్దరం కలిసే ఉన్నాం కదా, ఎప్పుడు చూసావు? నువ్వు నగలు చూసుకుంటున్నావు కదా, అప్పుడు చూశాను. ఓయ్, నిజం చెప్తున్నావా? నిజం అత్తయ్య గారు, మేమే కొట్టు. ఆ దిక్కుమాల నోట్లు నా మీద వద్దులే. అమ్మా మధు, అమ్మా మధు, ఏంటత్తయ్య గారు? ఈ గంప కింద గుడ్డుండాలి, చూసావమ్మా? అదేంటత్తయ్య గారు, మమ్మల్ని ఏమో తీసావా అని అడిగారు, దాన్నేమో చూసావా అని అడుగుతున్నారు. ఎవరిని ఎలా అడగాలో నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో. నువ్వు చెప్పమ్మా.
కోడిగుడ్డుతో నాకేం పని అత్తయ్య గారు? అసలు ఆ కోడి వైపే నేను రాను. నేనెలా తీస్తాను? ఏమో పూజ ఖర్చులకొస్తాయని కొట్టేసి అమ్మేసి ఉండొచ్చుగా. అలాంటి అలవాటు మీకుందేమో కానీ నాకు లేదు. ఏమో మొన్న బీరువాలో డబ్బులు కొట్టేసినట్టు ఈసారి కూడా గుడ్డుతో లాభం సంపాదిద్దామనుకుని కొట్టేసున్నావేమో అనుకున్నాను. ఏయ్ అనుకోవడం ఏంటే? ఇందాక చూశానన్నావుగా. బాబే అవునవును చూశాను. ఓ ఇది నీ పనా? అయ్యో అబద్ధం అత్తయ్య గారు. నిజానికి గుడ్డు కొట్టేసింది నేను కాదండి, శిరీష్ అక్క. ఆమె గంప కింద చేయి పెట్టడం నేను కళ్ళారా చూశాను. ఇదంతా అబద్ధం. ఆ చెయ్యి నాది కాదు, లతక్కది. లతాదా? అవును అత్తయ్య గారు. ఫేస్బుక్ లోకి గుడ్డు సన మంచిదని గుడ్డు కొట్టేసింది లతక్కే. విన్నారా అత్తయ్య గారు? గుడ్డు దొంగ ఎవరు? అది కాదు అత్తయ్య గారు. గుడ్డు కొట్టేసింది కాకుండా ఆ నేరాన్ని మధు మీద వేయాలని చూస్తారా? మర్యాదగా 100 రూపాయలు ఇవ్వు. ఒక్క గుడ్డుకి 100 రూపాయలా? 100గా అడిగారు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైన్ కింద ఆ 1,00,000 రూపాయలు అడగలేదుగా. అయ్యో నా బంగారే, నా బంగారు తల్లే, సమయానికి గుర్తు చేశావమ్మా. ఏ లతా, శిరీష, ట్యాక్స్ కి చెరో 1,00,000 ఇమ్మన్నాను. ఏమైందే? అబ్బా అది ఇస్తా అత్తయ్య గారు. ఎప్పటికమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ పంపాక. అత్తయ్య గారు కట్టాల్సిన సమయంలో కడితేనే 2 లక్షలతో పోతుంది. లేదంటే మళ్ళీ ఫైన్ వేస్తారు. అప్పుడు 4 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఓయ్ విన్నారుగా, మీరేం చేస్తారో నాకు తెలీదు. 1 వారం లోపు చెరో 1,00,000 నాకు ఇవ్వాలి, లేదంటే మీ పుట్టింటికి పంపిస్తాను. అత్తయ్య గారు ఛీ, ఏంటమ్మా మీరు ఆఫ్టర్ ఆల్ గుడ్డు గురించి? వదిలే. అర్థమైందా? మళ్ళీ నా జోలికొచ్చారో ఇంకో 2 లక్షలు ఫైన్ పడేలా చేస్తాను. జాగ్రత్త. ఏయ్ తప్పు చేస్తున్నావు మధు. ఆల్రెడీ మీరు చేశారు, దానికి రివెంజ్ చేయి. అయ్యో ఫేస్ పై కారిపోయినట్టుంది. ఇంకో గుడ్డు తీసుకో. మొహం చూడు. వదిన్లు, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో సైనికులు తిరిగినట్టుగా తిరగడాలేంటి? బాగా ఆకలిగా ఉంది చేతు. ఏదో ఒకటి తినాలి. ఆకలికి తట్టుకోలేక ఇలా తిరుగుతూ ఉన్నా. యా ఈరోజు ఇంట్లో భోజనం చేయాలా? ఇంట్లో చేశారు చైతు, కానీ మమ్మల్ని భోజనం చెయ్యొద్దన్నారు అత్తయ్య గారు. చెయ్యొద్దన్నారా? ఎందుకు? లతక్క గుడ్డు పెట్టింది. చిన్నమ్మాయి అదే ముఖానికి గుడ్డు పెట్టింది. అందుకే అత్తయ్య గారు ఫుడ్ కట్ చేశారు. మొహానికి గుడ్డు పెట్టుకోవడం తప్పేం కాదే. కానీ గుడ్డు కొనుక్కొచ్చింది కాదు, మరి కొట్టుకొచ్చింది. గుడ్డు కొట్టేసిందా? అంటే అది మన ఇంటి కోడే కదా అని ఓ గుడ్డు తీసుకున్నాను. ఆ నందు మీ ఆవిడ మీద వేసాను. ఓ అర్థమైంది. నువ్వు గుడ్డు కొట్టేసినందుకు నీకు మా ఆవిడ ఫుడ్ లేకుండా చేసింది, అంతేగా? అంతేకాదు, మొన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన 1,00,000 రూపాయల గురించి అత్తయ్య గారికి గుర్తు చేసింది. 1 వారంలో ఆ 1,00,000 కట్టాలని అత్తయ్య గారు వార్నింగ్ కూడా ఇచ్చారు. వారంలో అంత డబ్బు ఎలా కట్టగలను చేతు? నువ్వే చెప్పు. మీరు గోకడమే సెమటపాకాని కాకుండా 10,000 వాళ్ళనే గోకారు. మీరు సైలెంట్ గా ఉన్నా అది పేలుతూనే ఉంటుంది. అంటే మేము 1,00,000 కట్టి తీరాల్సిందేనా? అమ్మ అడ్రస్ తప్పదు కదా వదిలు. నువ్వు అసలు మొగుడువేనా? నువ్వు నీ పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్లే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూసావుగా? అబ్బా అడి తిరిగి మ్యాటర్ నా వైపే తిప్పావు. మరి మేమంటే ఆడవాళ్ళము, పైగా తోటికోడలం.
అత్తయ్య గారేమో ఆవిడ మీద విపరీతమైన లవ్ చూపించేస్తోంది. ఏం చేస్తే రివర్స్ అవుతుందో, ఏమంటే అటాక్ చేస్తుందోనని భయంతో ఆగాల్సి వస్తోంది. లేదంటే ఈ సిరీచ తడక చూపించేదాన్ని. నన్ను కొడతావేంటే చండలపు మొహందానా? సారీ అక్క, ఎమోషన్ లో చూసుకోకుండా కొట్టేశా. చంపేస్తా. ఇదిగో చేతు, నువ్వేం చేస్తావో మాకు తెలీదు. మా సమస్యకి నువ్వే కారణం కాబట్టి దీనికి పరిష్కారం కూడా నువ్వే చెప్పాలి. ఇది మరీ బాగుంది. గుడ్డు కొట్టేసిందేమో నువ్వు, పట్టించింది ఆవిడ. మధ్యలో నాకేంటమ్మా సంబంధం? నీకే సంబంధం. ఆ మధు నీ పెళ్ళమే కదా? నా పెళ్ళమే. ఇంకా ఆలోచిస్తున్నావా చేతు? ఛీ, చిన్నప్పుడు నువ్వు ఆకలేస్తుంది వదినా అంటే దగ్గరుండి కిచెన్ కి దారి చూపించింది నేనే కదా, అది కూడా మర్చిపోయావా? సినిమాకి తీసుకెళ్ళు వదినా అంటే బయటికి తీసుకెళ్లి వాల్ పేపర్స్ చూపించి వెనక్కి తీసుకొచ్చింది ఈ వదినే. మర్చిపోయావా చైతు? నువ్వు వాన్లోకి వెళ్తుంటే గొడిగిచ్చాను. వానలో తడి చూస్తే టవల్ ఇచ్చాను. నువ్వు కాలేజ్కి వెళ్తుంటే ఎదురొచ్చాను. నువ్వు కాలేజ్ నుంచి తిరిగి వస్తే నీళ్ళు ఇచ్చాను. అలాంటి వదిన మీద నీకున్న అభిమానం ఇదేనా? ఇదేనా వదినల మీద చూపించే మమకారం? వామ్మో వాయో, శాంతం పాపం, శాంతం పాపం. వదిళ్ళు, మీరు చేసిన త్యాగాల గుర్తు చేసుకుంటుంటే నాకు మదర్ తెరిసా గారు గుర్తొస్తున్నారు. పాపం ఆ అమ్మ కూడా మీరు చేసిన సేవలు చేసుండదేమో. అయినా వదినంటే ఎవరు? ప్రసన్న వదన, అమ్మ తర్వాత అమ్మ. సో మీకోసం నేను చేస్తాను వదలు, అది నా బాధ్యత. ముందు మీ ఆకలి తీరుస్తాను, ఆ తర్వాత ఆ లక్ష మ్యాటర్ తెలుస్తాను. పదండి. నా బంగారు చేతు. రేయ్, ప్లేట్ బజ్జీ కట్టు. ముందు డబ్బులు. రేయ్, నేను ఎవరో తెలుసా? నీకు ఈ షాప్ ఓనర్ ఎవరో తెలుసా? ఎవరైతే నాకేంట్రా? నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు. ఆవిడ ఎంట్రీ ఇస్తే నీకు బ్యాక్గ్రౌండే కాదు, ఫ్రంట్ గ్రౌండ్ కూడా ఉండదు. రమణ, ఎవరు నువ్వు? బజ్జీల బుజ్జమ్మ, గుజ్జు తీస్తా. చెవుల్లోనా ముక్కులోనా అక్క? ఒంట్లో. అబ్బో! అక్క, తాగిందంతా దిగిపోయింది అక్క. నన్ను వదిలేస్తే మళ్ళీ ఒక పెగ్గేసుకొని వస్తానక్క. వాడేడ్రా? ఉల్లిపాయలకు వస్తున్నాడు అక్క. ఒరే రంబా, రంబా. పిలిచావా అక్క? ఉల్లిపాయలు కొయ్యమన్నా కోసావా? అదే పనిలో ఉన్నానక్క, కాస్త లేట్ అవుతుంది. ఇంకొకసారి లేట్ అన్నావంటే ప్లేట్ తీసుకొని కొడతా. సరేనక్క. సరే వెళ్ళి కొయ్. అలాగే అలాగే. ఒరేయ్, వెళ్ళి అనిల సంగతి చూడండి. అలాగే అక్క. వదిలు, అదిగో బజ్జీలు కొట్టు. అబ్బబ్బా, నాకు బజ్జీలంటే చాలా ఇష్టం చేతు. మరి ఇంకేందుకు ఆలస్యం, రండి. ఏం కావాలి? బజ్జీలు కావాలి. ప్లేట్ ఎంత? 20 రూపాయలు. 3 ఇవ్వమ్మా. వెళ్ళి కూర్చోండి. అబ్బో, రోడ్డు మీద బజ్జీలు వేస్తుంటేనే ఎంత బిల్డప్ ఇస్తుంది. రేపు హోటల్ పెడితే ఏమైపోద్దు? ఒరే రంభా, రంభా. ఏంటిది రంభా రంభా అంటుంది? ఆడా మగా? చూద్దాం. అక్క, పిలిచావా? ఇదిగో ఈ 3 ప్లేట్లు వాళ్ళకి పా. అలాగే అక్క. సార్, ఇదిగోండి సార్. అనయ్య, నువ్విక్కడా? అదే బావగారు, మీరేంటండి సప్లై చేయడం ఏంటి? మాకు
తెలియకుండా ఈ బిజినెస్ చేస్తున్నారా? అన్నయ్య ఆ సెటప్ దాని గురించి కాదు, ఆ బండి సెటప్ మందేనా? బావగారు నాకు ఈ బండది నచ్చలేదు, దీన్ని పనిలోంచి తీసేయండి. అవును బావగారు, బజ్జీలు వేసుకోవడానికి వచ్చి బ్రిటన్ యువరాణిలా పెద్ద కటింగ్ ఒకటి. రేయ్ ఓయ్ ఎవర్రా వీళ్ళంతా? ఏయ్ మా అన్నయ్యని పట్టుకుని అరే ఒరే అంటావేంటి? రేయ్ ఏయ్ అక్క నువ్వు ఆగు. తమ్ముడు నువ్వు ఆవేశపడకరా. ఒకసారి ఆఫ్ కొట్టి ఆవేశపడినందుకే ఇలా బుక్ అయిపోయానురా. ఏంటన్నా నువ్వు అనేది? నేను చెప్తా. మీ అన్న ఫుల్లుగా తాగి నా దగ్గర పీకల దాకా తిని వెళ్ళేవాడు. నేనెప్పుడు డబ్బులు అడిగినా రేపని చెప్పేవాడు. మొన్న ఒక రోజు నిలదీసి అడిగితే నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. వెంటనే పనోన్ని చేశా. అది సంగతి. ఏయ్ అసలు అనసూయ పెద్ద కొడుకంటే ఏమనుకుంటున్నావే?